రోజు కూడా ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో భగవంతుని స్మరిస్తూ ఉండండి. భగవద్గీతలో భగవాన్ కృష్ణ ఒక మాట చెప్తారు మనకి. "ఓ అర్జున! ఎవరైతే తమ అంతిమ సమయంలో నన్ను స్మరిస్తూ తను ప్రాణం విడిచిపెడుతున్నాడో వాడు తప్పకుండా నాలోనే ఐక్యమవుతున్నాడు" అని చెప్పారు. ఒక విద్యార్థి తను సంవత్సర కాలమంతా ఎలాంటి విషయాలతో తను మమేకమయ్యాడో ఎగ్జామ్ హాల్‌లో అదే గుర్తొస్తది. నువ్వు ఇప్పటి నుండి ఏది స్మరిస్తున్నావో నీ అంతిమ సమయంలో అదే నీ బుర్రలో పడుతుంది. ఇప్పుడంతా కూడా నువ్వు భౌతికమైన సుఖాలను స్మరిస్తూ ఉండి, అరే! నాకా డబ్బొస్తే బావున్ను, ఈ యొక్క బండి కొనుక్కుంటే బావున్ను, నాకా పదవొస్తే బావున్ను, లేదా నేను ఇది అనుభవిస్తే బాగున్ను, అది తింటే బాగున్ను, ఇక్కడికి వెళ్తే బాగున్నని ఇలాంటి భౌతికమైన సుఖాలను స్మరిస్తూ ఉంటే, నీ ఆఖరి చివరి శ్వాసలో ఈ భౌతికమైన సుఖాలు నీ బుర్రలో పడతాయి. వాటిని గుర్తు చేసుకుంటూ నీ ప్రాణం వదిలితే, నువ్వు దేని కోసమైతే ఆలోచిస్తూ చివరి శ్వాస వదిలావో మరలా నీ ఆత్మ అటువంటి జీవితాన్నే తీసుకుంటుంది. భగవంతుని ఎవరైతే స్మరిస్తూ తన చివరి శ్వాసను విడిచిపెడుతున్నాడో వాడు తప్పకుండా ఆ భగవంతుడిలోనే ఐక్యమైపోతున్నాడు. ఇంక వాడికి జన్మ లేదు.